ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్త చిచ్చు రేగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా తెలుగుదేశం, జనసేన మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అది కూటమిలో గ్యాప్ పెరిగేలా చేస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతపై తెలుగు తమ్ముళ్లు నోరు పారేసుకుంటున్నారు. దీంతో కాపు నేతలు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తున్నారు. మరోవైపు ఇదే అదనుగా భావిస్తున్న వైసీపీ వీరిని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు కారణం మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే అని విశ్లేషకులు అంటున్నారు. కూటమి నేతలు ఇలాగే కుమ్ములాడుకుంటే అది కాస్త విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూటమి సర్కారు ఎలా ముందుకు వెళ్తుంది అనేది అందరిలో మొదలైన ప్రశ్న. ఏపీ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న అంశం ప్రస్తుతం ఏపీలో కాక రేపుతోంది. సాక్షాత్తు సీఎం సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయటంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఇదంతా వింటున్న జనసేన పార్టీ క్యాడర్ కోపంతో రగిలిపోతోంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే నినాదాన్ని ఆపాలి అంటూ టీడీపీ అధిష్టానం ఆదేశించిన వెంటనే సాక్షాత్తు రాష్ట్ర మంత్రే కాబోయే సీఎం లోకేష్ అంటూ వ్యాఖ్యానించటంతో ఈ అంశం రాష్ట్రంలో మరింతగా రాజుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. 3 పార్టీలు కలిసి రాష్ట్రంలో 164 సీట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నాయి. చంద్రబాబు 4గోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటోను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 7 నెలలు పూర్తయింది. ఇప్పటివరకు బాగానే ఉన్నా రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్న నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలని టీడీపీ క్యాడర్ సీఎం సమక్షంలోనే కోరటంతో కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్గా నిలబడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ సొంత పార్టీ నాయకులే మద్దతు తెలపలేక భయపడిపోయారు. చంద్రబాబుకు మద్దతు తెలిపితే తమను కూడా జైల్లో పెడతారని భయపడ్డారంతా. ఆ సమయంలో టీడీపీకి అండగా తానున్నానంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించినప్పట్నుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయంటూ బహిరంగంగా చెప్పారు. తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది. చంద్రబాబు సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎంగా పవన్, మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదంతా బాగానే ఉన్నా మంత్రి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు లోకేష్ అలుపెరుగని సుదీర్ఘ పాదయాత్ర చేశారు అని, కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, పార్టీని నమ్ముకున్న యువత కోసం లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అంటూ దీనివల్ల యువతరానికి పార్టీలో మంచి భవిష్యత్తుంటుందని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే వర్మ సైతం టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యువగళంతో ఆయన సమాధానం చెప్పారని, తెదేపా సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్కే దక్కుతుందన్నారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న నినాదాలు టీడీపీ క్యాడర్ బహిరంగంగానే వ్యక్తపరచడంతో టీడీపీ అధిష్టానం ఈ అంశంపైన ఎవ్వరూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించటం జరిగింది. ఇదిలా ఉంటే దావోస్లో జరుగుతున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో కలిసి మరో మంత్రి టీజీ భరత్ కూడా వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ ప్రసంగిస్తూ మంత్రి లోకేష్ను ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఎదుటే
తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. అయితే సదస్సు పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రి భరత్కు క్లాస్ పీకినట్టుగా తెలిసింది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి అంటూ గట్టిగానే హెచ్చరించారంట. ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న విభేదాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని తమ నాయకులు పోటాపోటీగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ, జనసేన అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయి. డిప్యూటీ సీఎం అంశంపైన ఎవరూ కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియాలో ఎవరూ స్పందించవద్దు అంటూ సూచించింది. డిప్యూటీ సీఎం చేయాలన్న టీడీపీ కేడర్ ప్రతిపాదనపై దావోస్లో ఉన్న మంత్రి నారా లోకేష్ స్పందించారు. తమపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారని, ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉందని, తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా తయారైందని, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన టార్గెట్స్ పైన పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే అదనుగా భావిస్తున్న వైసీపీ కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమ పాలన బావుందని చెప్పుకుంటున్న పార్టీని ప్రజల్లో తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే సీఎం నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విందు ఇవ్వటంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విందు సందర్భంగా తన కుమారుడు నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటూ చంద్రబాబు ప్రాధేయపడ్డారని అన్నారు. దీనిపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేస్తూ నారా లోకేష్ అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటూ చేస్తున్న వసూళ్ల వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మందలించారని ఆరోపించారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజుకున్న అగ్గిలో ఆజ్యం పోసినట్లయింది. ఏది ఏమైనా రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం అంశంపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కూటమి అధికారంలోకి రావటానికి 3 పార్టీల క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తేనే సాధ్యమైంది అన్న విషయం తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధినేతలపై ఉంది. ఇదిలా ఉండగా అసలు ఈ అంశం నిజంగానే క్యాడర్ నుంచి వచ్చిందా లేక టీడీపీ అధిష్టానమే ఇలా చేయిస్తోందా అన్న అనుమానం ప్రజల్లోనూ రేకెత్తుతోంది. అసలు ఇంతటితో ఈ అంశం ముగిస్తారా లేక మరింతగా రాజుకుంటుందా అనేది పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.